వెల్కమ్ బ్యాక్. డే 3 ఆఫ్ కడప ట్రిప్. ఇవాళ మేము కదిరి వెళ్తాము. కదిరి నుండి అలా లేపాక్షి వెళ్ళి ఇంకా పుట్టపర్తి వెళ్తాము. ఈ వ్లాగ్ లో మొత్తం చూపిస్తాను. డే 3 ఆఫ్ కడప ట్రిప్లో మేము యాజ్ యూజువల్గా టిఫిన్ తినేసి మార్నింగ్ 8 o'clockకి కదిరి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇక్కడ ప్రధాన విగ్రహం మహావిష్ణు అవతారమైన నరసింహస్వామిది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో పాటు ప్రహ్లాదుడు కూడా కనిపిస్తాడు. మనకి ఇంకెక్కడైనా నరసింహస్వామి టెంపుల్స్లో ప్రహ్లాదుడు ఉండడు, కానీ ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి పక్కనే ప్రహ్లాదుడు నించుని దండం పెట్టుకున్నట్టు మనకి కనిపిస్తాడు. మహావిష్ణు అన్ని అవతారాల్లో అతి గంభీరమైన ఉగ్రరూపమైన నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించాక కూడా తన కోపం చల్లారక మొత్తం కొండలు అడవులు అన్నీ తిరుగుతూ ఉంటారు. అలా కొండలు అడవులు మొత్తం తిరుగుతూ కదిరి దగ్గర ఉన్న స్తోతాద్రి కొండ దగ్గరికి వస్తారు. అప్పుడు దేవతలందరూ ప్రహ్లాదుడితో కలిసి నరసింహస్వామిని తన కోపం చల్లార్చుకోమని శాంతించమని కోరుతారు. నరసింహస్వామి వారి భక్తికి మెచ్చి తన కోపాన్ని తగ్గించుకుంటారు. అందుకే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో ప్రహ్లాదుడు సమేత నరసింహస్వామి మనకి దర్శనమిస్తారు. ఈ గుడికి ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ గుడిలో ఉండే నరసింహస్వామికి అభిషేకం తర్వాత ఎప్పుడూ చెమటలు వస్తూ ఉంటాయంటారు. అసలు కదిరి పేరు ఎలా వచ్చిందంటే, కా అంటే విష్ణుపాదమని, ఆద్రి అంటే కొండ అని. ఇక్కడ స్తోతాద్రి కొండ మీద విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి కాలు మోపాడు కాబట్టి దీనికి కాద్రి అని పేరు వచ్చింది. కాద్రిని తర్వాత కదిరి చేశారు. 1953లో విజయనగర రాజైన వీరబుక్కరాయలకి నరసింహస్వామి కలలో కనపడి తాను కదిరి వృక్షం కింద ఉన్నానని చెప్పారంట. వీరబుక్కరాయలు తన సైన్యంతో కలిసి కదిరి వృక్షం కింద శాలిగ్రామ రూపంలో ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి గోపురం కట్టారంట. కదిరిలో దర్శనం చాలా బాగా అయిపోయింది. లేపాక్షికి స్టార్ట్ అవ్వాలి. లేపాక్షి చూసుకున్నాక అక్కడి నుండి పుట్టపర్తి వెళ్తాం. కొన్నాళ్ళకి ఆ విగ్రహం మాయమైపోతే అప్పుడు రాజైన అచ్యుతదేవరాయలకి స్వామి కల్లో కనపడి తాను స్తోతాద్రి కొండ గుహలలో ఉన్నానని చెప్పారంట. అప్పుడు అచ్యుతదేవరాయలు ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ప్రతిష్ఠించి గుడిని కట్టారంట. కదిరి గుడిలో నరసింహస్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని దర్శించుకున్నాక అక్కడ ప్రాంగణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కొంతసేపు కూర్చుని మళ్ళీ లేపాక్షికి స్టార్ట్ అయ్యాము. కదిరి టెంపుల్ నుండి లేపాక్షి 2.5 hours పట్టింది కార్లో. ఇది బెంగళూరు కూడా చాలా దగ్గర, కర్ణాటక బోర్డర్ దగ్గర లేపాక్షి. బెంగళూరులో ఉన్న వాళ్ళు వీకెండ్ ట్రిప్స్ వేయాలనుకున్నప్పుడు ఈ లేపాక్షి తప్పకుండా చూడొచ్చు. ఇక్కడ ఉన్న 3 మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే విజయనగర పాలన నాటి పెద్ద నంది, వీరభద్రస్వామి టెంపుల్ అండ్ జటాయు థీమ్ పార్క్. మేము లేపాక్షి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 1:15 అయింది. సో ఫస్ట్ ఫుడ్ తినేద్దామని ఏపీ టూరిజం హోటల్కి వెళ్ళాము. ఏపీ టూరిజంలో లంచ్ చేసేసి తర్వాత అక్కడి నుండి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఫుడ్ తిన్నాక వీరభద్రస్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఏపీ టూరిజం హోటల్కి వీరభద్రస్వామి టెంపుల్ 5 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. వీరభద్రస్వామి టెంపుల్ దీన్నే లేపాక్షి టెంపుల్ అని కూడా అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ టెంపుల్ని 16th centuryలో నిర్మించారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ వచ్చి ఆర్కిటెక్చర్ అండ్ హ్యాంగింగ్ పిల్లర్. శిల్పకళకి, వేలాడే స్తంభానికి ఈ టెంపుల్ చాలా ఫేమస్. కూర్మ రూపంలో ఉండే కొండ మీద ఈ గుడిని నిర్మించారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, గడపకి ఒక హోల్లా పెట్టారు. అంటే అప్పట్లోనే ఎంత ఆలోచించి కట్టారో తెలుస్తుంది ఈ టెంపుల్ని. అంటే లోపల రెయిన్ పడినా వాటర్ అక్కడ స్టోర్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుందన్నమాట. ఈ ఆలయం శివుని ఉగ్రరూపమైన వీరభద్రునికి అంకితం చేశారు. ఇక్కడ గుడిలో మనకి దుర్గా పాపనాశేశ్వర స్వామి, వీరభద్రస్వామి దర్శనమిస్తారు. ఇప్పుడు నేను వీడియోలో గుడి లోపల మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం చూపిస్తున్నాను. ఇది మెయిన్ టెంపుల్కి ముందు ఉండే పిల్లర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా రాతి స్తంభాలు, స్టోన్ పిల్లర్స్.
ఆ స్టోన్ మీదే మొత్తం అవన్నీ కూడా విగ్రహాలు ఇవి అవి అన్నీ చెక్కారు. అప్పట్లో ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి. ఈ అద్భుతమైన పిల్లర్స్తో పాటు మనకి గుడి పైగోడ మీద అద్భుతమైన పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. రామాయణం రిలేటెడ్, సీతా స్వయంవరం పెయింటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపించేది ఏంటంటే హ్యాంగింగ్ పిల్లర్. ఇది వేలాడుతుందనమాట. మనకి కింద టచ్ అవ్వదు నేలకి, ఒక 3 సెంటీమీటర్స్ గ్యాప్ అయినా ఉండేది. తర్వాత ఇక్కడ కింద మేము అలా అన్నీ చూస్తూ వెళ్తుంటే పులి, మేక, అష్టాచెమ్మ అవన్నీ కూడా గీసున్నాయన్నమాట. అప్పట్లో ఆడుకోవడానికి ఇవన్నీ కూడా చెక్కి ఉంచుకున్నారు. ఇంకా ఈ హ్యాంగింగ్ పిల్లర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ప్రెజెంట్ అయితే మనకి హ్యాంగింగ్ పిల్లర్ మనం పైనుంచి నార్మల్గా చూస్తే అది వేలాడుతుంది, హ్యాంగింగ్ పిల్లర్ అని కనపడదు. మనం ఒక పేపర్ పెట్టినా, లేకపోతే చున్నీ దాటించినా, లేకపోతే కింద గ్రౌండ్ మీద నేల మీద పడుకొని చూసినా మనకి కొంచెం గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పూర్వకాలంలో అది క్లియర్గా వేలాడుతోంది, నేలకి చాలా డిస్టెన్స్లో పైకి ఉంది అని తెలిసేది. బ్రిటిషర్స్ పాలించేటప్పుడు అది ఎలా వేలాడుతుందో తెలుసుకోవడానికి ఆ హ్యాంగింగ్ పిల్లర్ని కదిపి చూశారంట. అప్పుడు ఆ హ్యాంగింగ్ పిల్లర్ని కదిపితే దాని ముందు ఉన్న రోలో స్తంభాలు ఉంటాయి కదా, అప్పుడు అందులో 2 స్తంభాలు ఇలా క్రాస్గా కదిలాయి అనమాట. అంటే ఒక స్తంభానికి ఇంకో స్తంభం ఎలా రిలేటెడ్ అయ్యింది, అలా కట్టారో ఆ ఆర్కిటెక్చర్ మొత్తం తెలుస్తుంది. ఏన్షియంట్ టెంపుల్స్ విజిట్ చేస్తే ఇలాంటి ఆర్కిటెక్చర్ గురించి గొప్ప నాలెడ్జ్ సంపాదించవచ్చు. ఇంకా ఈ టెంపుల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి. మీకు కానీ తెలుసుకోవాలని ఉంటే స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్ యూ.